హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ప్రజెంట్ మా ఊరి బయట నడుచుకుంటూ అయితే పోతున్నా. ఎక్కడికి పోతున్నాం అనేది కొద్దిసేపు అయితే మాట్లాడుకుందాం కొంచెం ముందరకు పోయినాక. హైదరాబాద్ బండి ఎక్కినాం మనం. ఇప్పుడు సికింద్రాబాద్లో దిగి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ఎక్కాలన్నమాట భద్రాచలం. అయితే మనము కర్నూలు నుంచి ఏం లేవన్నమాట ఫెసిలిటీస్, ట్రైన్ కానీ బస్ కానీ ఏం లేదు. డైరెక్ట్ మనం సికింద్రాబాద్లో అయితే దిగి సికింద్రాబాద్ నుంచి 3 ట్రైన్లు ఉన్నాయి. ఒకటి మిడ్-నైట్ 12కి ఉంది, ఒకటి ఎర్లీ మార్నింగ్ 5:40కి ఉంది, అండ్ ఇంకొకటి 10కి ఉంది. ఈ మూడిట్లో ఏదానికోదానికి ఎక్కాలి. సరే, మనం ఇప్పుడు ఏ టైంకి రీచ్ అవుతామో తెలియదు కదా. ట్రాఫిక్ కర్నూలులో మామూలు. అదేంటి ఏదో రథం దాకా కొత్తగా చూస్తారు మన చౌరస్తాలో. దగ్గర పోయినాక చూద్దాం. మనకి టికెట్ ప్రైస్ వచ్చేసి హైదరాబాద్కి 320 రూపీస్ అయితే పడింది. డ్రైవర్ అన్న చంపుతున్నాడు అనుకో, మామూలుగా చంపడం లేదు. వామ్మో, గాలి కూడా చాలా హెవీగా అయితే వస్తుంది మనకి. హైదరాబాద్ పోయే లోపల ఎంత టైం అవుతుందో మనకైతే తెలియదు అనమాట. పోయిన తర్వాత చూద్దాం ఎన్ని అవర్స్ పడుతుంది జర్నీ. ఇప్పుడు మన బస్సు పెబ్బేర్లో అయితే ఆగిందనమాట. పెబ్బేర్లో కూడా స్టాప్ ఉందనుకుంటా. చాలామంది ఉన్నారు ఎక్కేవాళ్ళు. నాకు తెలిసి మళ్ళీ హైవే ఎక్కుతుంది అనుకుంటా, హైదరాబాద్ హైవే. ఫస్ట్ అనుకున్నా ఏంది పెబ్బేర్లోకి వస్తాను డైరెక్ట్ హైదరాబాద్కి అంటే జెర్సీలో స్టాప్ ఉంది. దాని తర్వాత వచ్చేసి మనకి పెబ్బర్లో అయితే అయిందనమాట. అప్పుడైతే నేను అనుకున్నా స్టాప్ ఉంది ఇక్కడ కూడా అని. నెక్స్ట్ ఇవి స్టాప్ అయిపోయినాక మళ్ళీ హైవేలోకి ఎక్కుతాయి. యా, మళ్ళీ హైవే పైకి అయితే వచ్చేసినాం మనం. అన్న అయితే రేగు కొడుతున్నాడు స్పీడ్, మామూలుగా అయితే పోవడం లేదు. రాకెట్ మాదిరి పోతుంది బస్సు. గాయ్స్, ఇది మనకి సెకండ్ టోల్ గేట్ కర్నూలు నుంచి. ఎందుకు ఇంత మెల్లగా మాట్లాడుతున్నా అంటే బస్లో ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది, అందుకు ఇంత స్లోగా అయితే మాట్లాడుతున్నా. డిఫరెంట్ ఉంది టోల్ గేట్ ఇది. ఒక 10 minutes నుంచి ఇక్కడనే స్టాప్ అయిపోయింది బస్సు. ఎందుకు ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ముందు కూడా అంటే వెహికల్స్ అన్నీ ఎట్లా నిలబడిపోయినాయి బస్ ముందు. ఫుల్ జామ్ అనుకున్నా. ఎందుకు ఇంత ట్రాఫిక్ జామ్ మనకు కూడా తెలియదు. ముందరకు పోయిన తర్వాత చూడాలి. మళ్ళీ ఒక 40 minutes తర్వాత ఇప్పుడు మూవ్ అయింది బస్సు. అబ్బా, చాలా రిలాక్స్గా అనిపించింది అసలుకి ట్రాఫిక్లో ఇంతసేపు ఆపడం. ఇక్కడ హాయ్ చెప్పురా, చూసావు. వామప్ అనమాట. నా ఫేస్ చూడండి అసలుకి ఎట్లా అయిపోయిందో. 3 hours నిద్ర అనమాట. ఇంకా బ్రష్ చేయలే, ఏం చేయలే, అన్ని రైల్వే స్టేషన్లోనే. నిన్న నైట్ ఎన్ని గంటలకు దిగినా? నైట్ దాదాపు 9:30కి అయితే దిగిన. యాక్చువల్గా నేను డైరెక్ట్ హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ పోదాం అనుకున్నా. కాకపోతే నేను ఇక్కడ దిగి మళ్ళీ నేను వీడైతే జాయిన్ అయ్యి ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఓకే, మనం దారిలో మాట్లాడుకుందాం, ఏదైనా మాట్లాడుకున్నాం అనిపిస్తే. వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది. మన ట్రైన్ ఇదే అనమాట, భద్రాచలంకి పోయే ట్రైన్ ఇదే. మన కోచ్ S7, మన సీట్ నెంబర్ వచ్చేసి 49 అనమాట. చూడండి బయట అందరు ఇప్పుడే దిగేసినారు. ఇప్పుడే వచ్చింది, జస్ట్ ఒక 5 minutes అయింది. అవుతుంది మొత్తం ఖాళీ అయిపోయింది ట్రైన్, ఎవ్వరు లేరు. అండ్ ఇప్పుడు వచ్చేసి అంతా మామూలుగా ఇంకా ట్రైన్లో ఇవి డిస్టర్బెన్స్, బ్లాక్ చేసేటప్పుడు. సో ఏంటంటే వరంగల్లో చాలామంది దిగిపోతారంట. అండ్ మా కోచ్లో కూడా చాలామంది వరంగల్ వాళ్ళు అవుతున్నారు. వరంగల్లో ఫుల్ అయితే ఖాళీ అయిపోద్ది ట్రైన్.
ఇంకా 10 minutes అయితే డిలే ఉందన్నమాట ట్రైన్. 10 minutes లేట్గా అయితే వెళ్తుంది. ఇప్పుడే అనౌన్స్మెంట్ ఇచ్చినారనమాట. మేబీ ఏదైనా ట్రైన్ క్రాసింగ్ అవ్వచ్చు. సికింద్రాబాద్లో దాదాపు 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అసలు ఎక్సెప్ట్ ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయని. ట్రైన్ పోయేటప్పుడు మాట్లాడుకుందాం. ఓకే చలో, మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది భద్రాచలంకి. మావాడు ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినాడు. అంటే జస్ట్ ఒక ఫేస్ వాష్ చేసుకొచ్చుకొని రిలాక్స్ అవుతున్నాడు. మార్నింగ్ క్రాసింగ్ పడింది అనుకుంటా. ట్రైన్ అయితే పక్కకైతే ఆగింది. బ్రో ఎన్ని గంటలకు రీచ్ అయిపోతాం మనం? ఇప్పుడు మనం ట్రైన్ అయితే కొంచెం లేట్ వచ్చింది. 5:40కి ఉండాల్సింది 6:20కి వచ్చింది. కాదు, నువ్వెందుకు దాంట్లో యాప్లో చూసిన బ్రో 1 kilometer ఉందని మళ్ళీ చూద్దామని ఇట్లా క్లోజ్ చేసిన. అంత లోపల ట్రైన్ వచ్చేసింది. మళ్ళీ చూస్తే సికింద్రాబాద్లో ఉంది. కాకపోతే ప్లాట్ఫామ్ చేంజ్ అయింది. దాంట్లోనేమో 3 అని చూపించింది. దీనికి వచ్చేసరికి 4కి వచ్చింది. మరి వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ ఉంటుంది కదా, దాంట్లో ప్లాట్ఫామ్ నెంబర్ 3 అని చూపించింది. మేము ఆడనే కూర్చొని ఉన్నాం. కానీ కొద్దిసేపులో ఏమైందంటే చూర్రు ఎక్కడి వరకు వచ్చింది ట్రైన్ అని చెప్పేసిన తర్వాత అది ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద ఆల్రెడీ వచ్చి ఉంది అనమాట. ఎప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చిందో, ఎప్పుడు ఇచ్చారో అదంతా ఏం గుర్తులేదు అనమాట. సడన్గా యాప్లో చూసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే ఉంది మన ట్రైన్. అప్పుడు చూసి బల్బ్ వెలిగిందనమాట. మళ్ళీ 3 నెంబర్ నుంచి 4 నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళి అప్పుడు మన ట్రైన్ ఎక్కినాం. లేదంటే మేము ఇది అట్నే వెళ్ళిపోతుండే, మేము ఆనే కూర్చుంటున్నాం అట్లా. ఒక్కసారి ల్యాండ్స్కేప్ చూడండి. ఇదంతా భువనగిరి ఏరియా అంట. భువనగిరి కొండనా ఏంద్రా ఇది? భువనగిరి కొండ అంట మరి. అండ్ ఇటు సైడ్ యాదగిరి గుట్ట కూడా వస్తుందంట. ఇది భువనగిరి రైల్వే స్టేషన్. జనాలు మామూలుగా లేరు. అంతా నార్త్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. జనరల్ కోచ్ అనుకుంటా. అదే మొత్తం జనరల్ కోచ్. ఇది మన కోచ్లో చూడండి ఇంత ఖాళీగా ఉంది. పైన అప్పర్ పెడుతూ కింద లోయర్ పెడుతూ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర అసలుకి వ్యూ భలే ఉంటుంది ఇక్కడ. అంటే గ్రిల్ ఉంటుంది కదా, మంచిగా మావాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఫోన్ తీసుకుంటా. ట్రైన్ ఇంతసేపు చాలా స్పీడ్ వచ్చింది, మళ్ళీ దాని తర్వాత స్లోగా అయిపోయింది. ఎందుకు ఇట్లా అవుతుంది? ఒక 1 hour నుంచి ఇట్లాగే నడుస్తుంది అనమాట ట్రైన్ వచ్చేసింది. దూరంలో ఒక కొండ కనిపిస్తుంది కదా, అదే మనకు యాదగిరి గుట్ట అనమాట. ఎప్పటి నుంచో పోవాలనుకుంటున్నా కానీ పోలేకపోతున్నా. దూరం నుంచి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది, చాలా బాగుంది అనమాట. కెమెరాలో కనిపిస్తుందో తెలియదు, ట్రైన్ మాత్రం ఇంత స్పీడ్ వెళ్తుంది. అదో కొండ మీద కనిపిస్తుందా టెంపుల్, అదే యాదగిరి గుట్ట టెంపుల్. హైలైట్ ఉంటుందంట. మరి ఒకసారి పోయి రావాలి, ఖచ్చితంగా పోయి రావాలి. నెక్స్ట్ ఇయర్ పక్క అయితే వెళ్తా. ఇది మన ట్రైన్ స్పీడ్ అనమాట, 95. ఇందాక 95 లాస్ట్ టైప్ 96, 97, 100 టచ్ అవుతుంది. వ్యాగ్9 ఇంజన్ అనమాట మనది. 98 ఇంకా 2 points ఉంటే 100 టచ్ అవుతుంది. 100 స్పీడ్లో పోతుంది. మ్యాక్సిమం 100 స్పీడ్ అనుకుందా. 2 km స్పీడ్ తక్కువ అంతే. 100 km/h వచ్చేసి 100 km స్పీడ్. 100 km స్పీడ్ బాగా తగ్గింది. 97. ఒకసారి బయట చూపిస్తా చూడండి. మామూలుగా అయితే వదిలేదు, చిత్త కొట్టేస్తున్నాడు.
96 లాస్ట్ బ్రో. 100 టచ్ అయింది మన స్పీడ్, మన ట్రైన్ స్పీడ్ 100 టచ్ అయింది. 100 వచ్చింది. సూపర్. ది మోస్ట్ డేంజరస్ లోకోమోటివ్ వ్యాప్ 7 అనమాట. దీని స్పీడ్ మామూలుగా ఉండదు, ఒక బీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎట్లా ఉంది చూడండి. కాజీపేట్ జంక్షన్ అనమాట. ఇక్కడ డీజిల్ ఒక షెడ్ కూడా ఉంది. దాదాపు దాంట్లో ఒక 4 వ్యాగ్నైన్ ఇంజన్ అయితే చూసినాను నేను, లోకోమోటివ్స్. ట్రైన్ కూడా మూవ్ అయిపోతుంది. సింగిల్ ఇడ్లీ లోపల ఒకటే వడ ఉంటుంది. దానికి వచ్చేసి వాడు 50 రూపీస్ అయితే తీసుకున్నాడు. 2 కలిసి 100 రూపీస్ అనమాట. మామూలే ఇంకా ట్రైన్లో వచ్చాం, ఇంకా ఇలాంటివే దొరుకుతాయి, ఇంకా ఏం దొరకవు. ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 2 ఇడ్లీ ఇచ్చినాడు. ఇంత చిన్నగా ఉంది కూడా, అది కూడా వడ. అసలు ఏం సరిపోతుంది నాకు ఇది 50 రూపీస్ అంట. ఏందో అంత క్వాలిటీ కూడా అంత లేదద్దా కట్టుడు. ఏదో స్టేషన్ ఇది, బోర్డు అయితే చూడలే. ఫుల్ అవుతున్నారు ఇక్కడ మనుషులు. బ్రో నిద్ర అవుతున్నావా? లేదు బ్రో. ఏం స్టేషన్ అది? సేమ్ ఇదే ఇంజనే మన ట్రైన్కి కూడా అటాచ్ చేసినారనమాట. మనం మార్నింగ్ నుంచి వచ్చినది వ్యాగ్నైన్ ఇంజనే. మన ట్రైన్ ఫుల్ వ్యూ, ఒకసారి వ్యూ చూడండి మన ట్రైన్ది. సౌండ్ చూడండి, ఇది ట్రాక్ సౌండ్ భలే మజా వస్తుంది. ఇది టైం వచ్చేసి కరెక్ట్గా 12:20 అయితే అవుతుంది. ఫైనల్లీ మన డెస్టినేషన్ స్టేషన్ అయితే వచ్చేసింది, భద్రాచలం. ఇక్కడమైతే దిగిపోవాలి. ఇంకా దిగిపోయిన తర్వాత ఆలోచించాలి ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి. భద్రాచలం రోడ్. జై శ్రీరామ్. ట్రైన్ ఆగలే. ఇంకా పొద్దునే ఉంది, ఆగదా ట్రైన్? అయితే చాలా డిలే వచ్చింది, ఒక 20 మినిట్స్ ట్రైన్. ఫేస్ చూడండి అసలు ఎట్లయిపోయింది. నిద్ర లేదు సరిగా, తిండి లేదు. తిండి లేదా? ఇప్పుడు పోయి మంచిగా రెస్ట్ తీసుకొని సాయంత్రం అంతా టెంపుల్కి వెళ్ళి, రేపు బోటింగ్ ఉంటుంది మనది. రేపటి బ్లాగ్ ఇంకా హైలైట్ ఉంటుంది, చూడండి అంతే. ఇప్పుడు మంచిగా అయితే ఫ్రెష్ అప్ అయిపోయినాం. మంచిగా రూమ్ దొరికింది ఒక 1000 రూపీస్కి. అండ్ టెంపుల్కి పోయి మాట్లాడుకున్నాం. మ్యాక్సిమం అక్కడ కెమెరా అలో లేదని విన్నా, చూద్దాం. అలో ఉంటే మంచి ఫోటోస్ అయితే తీస్తా, లేదంటే లేదు. దానికి నేనేం చేయలేను, సారీ. ఫస్ట్ మనమైతే లేట్ చేయకుండా టెంపుల్కి అయిపోతే పోదాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అన్నమాట. సాయంత్రం 6కే పోదాం అనుకున్నాం, కాకపోతే ఇప్పుడు 7:30 అవుతుంది, 1.5 hour లేటు. సరే ఇప్పుడు టెంపుల్కి అయితే దారిలో పోకుండా మాట్లాడదాం. మా రూమ్ పక్కనే ఒక చిన్న టెంపుల్ ఉంది, కృష్ణుంది అనమాట. చాలా బాగుంది లైటింగ్స్తో. పోవాలి. ఇన్కేస్ మన మెయిన్ టెంపుల్లో దర్శనం అయిపోతే ఇక్కడికి కూడా పోయి ఒకసారి విజిట్ అయితే చేయాలి. లాస్ట్ వరకు మొత్తం లైట్ చేస్తున్నారు అనమాట. దీపాలు చూడండి లోపల ఎట్లుంది. రేపు పౌర్ణమి కదా, సో అందుకే అనుకుంటా ఈ సెలబ్రేషన్స్. ఇక్కడ స్ట్రీట్లన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి అనమాట. అంటే మేము మధ్యాహ్నం వచ్చాం కదా 1కి, జనాలే లేరు. అండ్ అక్కడ సందు కొంచెం క్రాస్ అయితేనే అనమాట టెంపుల్ మనది. అంటే మన టెంపుల్ కాదు, నేను జస్ట్ ఊరికి అట్లా అంటున్నా.
రాముల వారి టెంపుల్. టెంపుల్ అయితే అదే అనమాట, పైన ఉంది చూడండి. మనం పైకి వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం మొబైల్ అలో ఉండదు అనుకుంటున్నా, ఫోన్ అయితే అలో లేదు. ఇదే అనమాట దర్శనానికి పోయే దారి. అక్కడ డిపాజిట్ అయితే చేయాలి. పైన కనిపిస్తుందా, అదే అనమాట భద్రాచలం రాములవారి గుడి. కింద మనం దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఇట్లా పోయి అని అట్లా పోతే మన రూమ్ అయితే వస్తుంది. అక్కడ పోయిన తర్వాత మాట్లాడుకుందాం. కొద్దిసేపు అయితే బయట తిరిగి కొద్దిసేపు ఎక్స్ప్లోర్ చేస్తా. టైం అయిపోయింది కదా, షాప్స్ అన్నీ క్లోజ్ అయితే చేసేస్తున్నారు. ఇవన్నీ షాప్స్, చిన్న చిన్న షాప్స్, ఇవన్నీ క్లోజింగ్ టైం అనుకుంటా 9 అయితే అవుతుంది కరెక్ట్గా. మళ్ళీ ఈ టెంపుల్కి ఎప్పుడు వస్తానో ఏమో, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా. రేపు మార్నింగ్ ఒకసారి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతా. ప్రజెంట్ ఫుడ్ అయితే పార్సల్ తీసుకున్నామంట, ఒక వాటర్ బాటిల్ ఇంకా ఫుడ్ తీసుకొని స్ట్రైట్ రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ మాట్లాడుకున్నాం. నేను వచ్చే ముందు ఈ పార్కింగ్ ప్లేస్ ఉంది కదా, ఇదంతా ఫుల్ అయిపోయిండే, కానీ ఇప్పుడు అంతా ఖాళీగా ఉంది, ఎవరు లేరు. టైం కూడా 9 అయితే అవుతుంది అన్నమాట, అంటే 9:30 అవుతుంది. జై శ్రీరామ్. మళ్ళీ రాముని దగ్గరికి ఎప్పుడు రావాలో, ఎన్ని ఇయర్స్ పడుతుందో తెలియదు. మేబీ చాలా టైం పడుతుంది, చెప్పలేను అంతే. అయితే రూమ్కి పార్సల్ తెచ్చుకొని ఇంకా ఇక్కడనే నైట్ తినేసి రూమ్లోనే రేపు మళ్ళీ పొద్దున్నే పాపికొండలు బోటింగ్ ఉంది మనకి. ఎన్ని గంటలకు ఉందిరా పొద్దున? 8 o'clock రమ్మన్నాడు బ్రో. అంతేనా? అక్కడ నుంచి ఆడ 70 kilometers వెళ్ళాలి. అక్కడ నుండి ఆడ టికెట్ ఇస్తా అన్నాడు కదా, ఆ టికెట్ ఇచ్చి ఆ నుంచి అక్కడ 70 kilometers తీసుకెళ్తాడు. ఆ నుండి అక్కడ బోటింగ్ పాపికొండలో పోవాలి. అయితే అది మరి పాపికొండలు బోటింగ్ గెట్ రెడీ.